హాయ్ ఫ్రెండ్స్, హాయ్ నమస్తే అందరికి. నేను మీ బాబా ప్రసాద్, న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్. ఫ్రెండ్స్, స్వాగతం మీ అందరికి. ఫ్రెండ్స్, మనం తెలుసుకుంటాం రెగ్యులర్ గా నేమ్ ఇస్ ఫేమ్, అంటే మన పేరులోనే పెన్నిది ఉంటుంది, మన నేమ్లోనే వైబ్రేషన్ ఉంటే మనకి సెలబ్రేషన్ జరుగుతుంది అనే విషయం గురించి మనం గత కొద్ది కాలంగా డిస్కస్ చేస్తున్నాం. ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాం 9, 18, 27 ఎవరైతే 9, 18, 27 లో జన్మిస్తారో వీళ్ళని మనం 9 సిరీస్ పీపుల్ అంటాం. దీనికి అధిపతి వచ్చేసి కుజుడు, మార్స్, లేదంటే అంగారకుడు కూడా అంటాం. ఈయన వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ టు సన్, అంటే సూర్యుడికి బాగా దగ్గర మిత్రుడు. సో సూర్యుని యొక్క వేడి ఇతని మీద కూడా పడటం వల్ల ఈయన కూడా కొంచెం వేడిగా ఉంటాడు, కోపంగా ఉంటాడు. ముక్కు మీద కోపం ఉంటుంది. ఎవరైతే 9, 18, 27 జన్మిస్తారో వీళ్ళు కోపి, బాగా హ్యాంగర్, పిచ్చి హ్యాంగర్ ఉంటుంది వీళ్ళకి. తర్వాత వీళ్ళకి ఫ్రెండ్స్ కూడా ఆ కోపంతోనే ఫ్రెండ్స్ కూడా చాలా మంది తక్కువ ఉంటారు. అంటే వీళ్ళకి ఎందుకు భయంతో రిస్క్ అన్నట్టుగా ఎవరి దగ్గర. ఓకే ఫ్రెండ్స్, సో ఈ డేట్ లో జన్మించిన వాళ్ళు చాలా మంచి పర్సన్, స్ట్రాంగ్, మంచిగా కండబలం, గుండె బలం, అన్ని మంచి హైట్, పర్సనాలిటీ ఉండే క్యాండిడేట్స్. వీళ్ళు ఎక్కువ మనకి మంచి రక్షణ వ్యవస్థలో వీళ్ళు బాగా పనిచేస్తూ ఉంటారు. దీంట్లో సో వీళ్ళు ఏంటంటే పోలీస్ కానివ్వండి, ఆర్మీ కానివ్వండి, తర్వాత బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, తర్వాత సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, అన్ని ఫోర్సులు అంటే రక్షణ వ్యవస్థలు. వీళ్ళు దిట్టంగా ఉండటం వలన 10 మంది కంట్రోల్ చేయాలన్నా కూడా వీళ్ళు కూడా మంచి హై పొజిషన్లు ఉంటారు. సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు, ఎస్పీలు, తర్వాత కమిషనర్స్, ఇలాంటి మంచి పోస్టులు వీళ్ళు ఆ క్యాడర్ లో ఉన్నప్పటికీ మంచి పోస్టులో వీళ్ళు అవైలబిలిటీ ఉంటారు. మంచి పర్సన్స్. తర్వాత మంచి హెల్పింగ్ నేచర్ కూడా వీళ్ళకి. ఒకసారి మనం సాయం అడిగాం అనుకోండి, అడిగి మనం మర్చిపోయినా కూడా వాళ్ళు గుర్తు పెట్టుకున్న ఆ సాయాన్ని చేయగలిగే దానగుణం ఉన్న వ్యక్తులు వీళ్ళు. కాబట్టి 9 సిరీస్ ఎవరైతే ఉంటారో సూర్యుని క్లోజ్ ఫ్రెండ్ కావడం వలన సూర్యుని యొక్క కొన్ని పోలికలు కూడా వీళ్ళలో ఉండటం, అది హెల్పింగ్ నేచర్ అనేది అతని ద్వారా వచ్చింది. ఆంబిషన్ కూడా ఉంటుంది. ఏంటంటే ఈ ప్రపంచాన్ని ఏదైనా మార్చాలంటే మనం ఏదైనా చేయాలి అనే ఒక ఫీలింగ్ లో ఉంటారు. ఏదైనా ఒకటి చేసేద్దాం, మార్చిపెడేద్దాం ప్రపంచాన్ని అనే ఒక అంబిషన్ ఉండే నెంబర్ ఇది 9, 18, 27. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో జన్మించిన వాళ్ళు ఎప్పుడు కూడా మంచి హెల్పింగ్ నేచర్ లో ఉంటారు. మన ఇంట్లో కనుక వీళ్ళుంటే మాత్రం మనకి రక్షకుడు అనమాట. అంటే ఇది సైన్యాధిపతి నెంబర్, దేర్ నెంబర్. ఈ నెంబర్ కనుక మన ఇంట్లో ఉంటే మనకు మంచి సహకారాలు, మంచి మన మీద ఈగ వాళ్ళ కష్టాన్ని వాళ్ళనేడు అలాంటి నెంబర్లో వీళ్ళు ఉంటారు. కాబట్టి సో ఫ్రెండ్స్, దీంట్లో జన్మించిన వాళ్ళు ఇంకా మనకు ప్రముఖంగా చాలా వ్యక్తులు, చాలా మంది అంటే హైట్ పర్సనాలిటీ, మంచి కండబలం, గుండెబలం, కండల వీరులంతా ఇదే కోవలోకి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే అక్షయ్ కుమార్ గారు కానివ్వండి, లేదా సల్మాన్ ఖాన్ కానివ్వండి, నెల్సన్ మండేలా, అంటే పోరాట పట్టుమి కూడా వీళ్ళకి బాగుంటుంది. ఏదైనా పట్టు పట్టారంటే వీళ్ళు సాధించేదాకా వదిలిపెట్టారు. ఇప్పుడు ఆయన అంతే కదా, 30 సంవత్సరాలు జైల్లో ఉండేది కూడా వాళ్ళ జాతి కోసం నెల్సన్ మండేలా పడ్డ పోరాటం కానీ, పడ్డ కష్టం కానీ ఎవరు పడ్డారు అంటే వీళ్ళకి ఓపిక కూడా కొంచెం బాగానే ఉంటుంది. కోపం, విపరీతమైన కోపం ఉంటుంది. ఏమన్నా చెయ్యాలన్నా రివర్స్ దాడి ఇమిడియేట్ చేసి పెడతారు. సో దాంట్లో మనకి మన తెలుగు వాళ్ళు చెప్పుకున్న రామ్ చరణ్, హీరో రామ్ చరణ్ కూడా మనకి ఇదే నెంబర్లో 9 నెంబర్లో జన్మించినవి. ఓకే ఫ్రెండ్స్, సో ఈయన కూడా మంచి ఫిజిక్ తో బాగుంటారు. సో దీంట్లో ఏంటంటే మనకి ఇప్పుడు మనం మాట్లాడుతున్న మన టాపిక్ ఏంటంటే పిల్లలకు, అంటే అప్పుడే జన్మించిన పిల్లలకు, పసిపిల్లలకు మంచి పేర్లు పెట్టేస్తే ఫ్యూచర్ లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి అనే కాన్సెప్ట్ లో మనం ఈ రోజు సీరీస్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో 9, 18, 27 డేట్ లో జన్మించిన పిల్లలకి ఏంటంటే మనం పేర్లు పెట్టాలంటే AIJQI తో పేర్లు పెట్టచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి మనకి CGLS అంటే దాదాపు ఈ 4, 5, 9 లెటర్స్ తో మనకి అద్భుతమైన కాంబినేషన్స్ తో మనకి లెటర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ లెటర్స్ తో మీరు ఇష్టం వచ్చిన పేరు, మంచి పేర్లు ఉంటాయి. మీకు AIJQI అయితే మంచి పేర్లు ఉంటాయి. మీకు ఏ అని పెట్టుకోవచ్చు. సో AR కాంబినేషన్ ఉంటాయి, ఐతో ఉంటాయి, చాలా మంచి పేర్లు ఉంటాయి. కాబట్టి మీరు ఈ పేర్లు పెట్టుకోవచ్చు. తర్వాత పెట్టకూడని అక్షరాలు ఒకే ఒక 4 అక్షరాలు ఉన్నాయి, EHNX. ఈ EHNX తో మాత్రం వీళ్ళకి ఇది శత్రు లెటర్స్, వాళ్ళకి శత్రు అక్షరాలు. కాబట్టి దీంతో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి పేర్లు పెట్టకపోవడమే మంచిది. పెడితే మళ్ళీ ఇబ్బంది, మళ్ళీ వీళ్ళ నేమ్ కరెక్షన్ చేయాలి, మళ్ళీ వీళ్ళకి నేమ్ కోర్స్ చేయాలి. ఇదంతా పెద్ద కథ ఉంటుంది. న్యూమరాలజీలో ఎప్పుడైనా మనం లక్కీ నేమ్ అనేది చాలా వైబ్రేటింగ్ ఐటమ్ అన్నమాట. దీంతో ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లో కొంతమంది మంచి డేట్ ఆఫ్ బర్త్ లో జన్మించినప్పటికీ పేరు సరిగా లేదనుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇబ్బంది అవుతా ఉంటుంది. సో దీన్ని మళ్ళీ మనం న్యూమరాలజీలో కరెక్షన్ చేయడం, ఒక లెటర్ తీసేయడం, ఒక లెటర్ కలపడం, ఇదంతా ఒక ప్రాసెస్. సో దీనికి అన్నిటికన్నా ఒక మంచి పేరు మీరు ఇచ్చారనుకోండి పిల్లలకి, చాలా అద్భుతంగా వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. ఈ AIJQI CGLS లో కనుక మీరు పేర్లు పెట్టిస్తే చాలా మంచి పేరు, మంచి పేర్లు ఉంటాయి దాంట్లో మీకు. ఈ పేర్లతో వాళ్ళని అద్భుతంగా తీర్చిదిద్దండి. మీ పేరును మర్చిపోకుండా వాళ్ళు మీ పేరు నిలబెట్టే విధంగా వాళ్ళు పెరిగేటట్టుగా ఆస్కారించండి. చిన్న కాజ్ ఏంటంటే ఈ పిల్లల్ని ఎప్పుడు కూడా మీరు రక్షణ వ్యవస్థ వైపే వీళ్ళని
నడిపించేటట్టుగా ప్రయత్నం చేస్తా ఉండండి. కాదు అమ్మా లేకపోతే ఏదైనా ప్రాబ్లం అయితే యుద్ధాలు వస్తాయి, యుద్ధాల్లో ఇట్లా అది ఏదో లాస్ జరుగుతుంది అట్లాంటి కనుక మీరు ఆలోచన చేస్తే మాత్రం వీళ్ళని సొసైటీలో ఖాళీగా ఉంచారంటే వీళ్ళు రౌడీలు, గుండాలు, క్రిమినల్స్ కింద మారిపోతారు. 9-18 ఇది ఒక డేంజరస్ కాజ్. కంపల్సరీ మీరు ఏం చేస్తారంటే వీళ్ళని రక్షణ వ్యవస్థ వైపే, పోలీస్ డిపార్ట్మెంట్ వైపే, ఆర్మీ డిపార్ట్మెంట్ వైపే, దేశ సైన్యం డిపార్ట్మెంట్ వైపే నడిపిస్తా ఉండండి. వీళ్ళ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండడానికి ఆస్కారం ఉంది. అదే మీరు ప్రేమతో వాళ్ళని ఇక్కడే ఉంచుకున్నారనుకోండి, వీళ్ళు ఈ విధంగా కన్వర్ట్ అయితే మీకు ఎప్పుడు హెడేక్ వస్తుంది. కాబట్టి ఈ విధమైన పేరు పెట్టండి, మంచిగా భవిష్యత్తు చేయండి. దీంట్లో ఇంకేమైనా సలహాలు, సూచనలు, మీకేమైనా మా సాయం కావాలంటే కింద నెంబర్ ఉంటుంది, మీకు కాల్ బ్యాక్ చేయండి. మేము అద్భుతంగా మీతో కనెక్ట్ అవుతాం. మంచి మంచి పేర్లను మీ పిల్లలకు చూసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. తర్వాత కంపల్సరీ మర్చిపోకండి, లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మంచి మంచి వీడియోలు రావడం కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.